జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతో మూసిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇంతటితో పులిస్తా పెడతాం, ఇక అనవసరం అంటూ సాగదీయవద్దు అంటూ ఎవరికాళ్ళు గప్చిప్గా కూర్చుంటే కొంతమంది యూట్యూబర్లు, పని పాట లేని పేటీఎం గాళ్ళు, జర్నలిస్టులు అని చెప్పుకునే ఎర్నలిస్టులు ఇప్పటికీ దాన్ని తెగనివ్వకుండా విష నింపే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది జర్నలిస్టులు అయితే హద్దు మీరి ఏం మాట్లాడుతున్నారో, ఏ భాష ప్రయోగిస్తున్నారో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనాలు ఏంటి? వీళ్ళ వెనక ఉన్నది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేషన్ మనతో పడున్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సమస్య పోయింది, అయినా ఆ నిప్పును రాజేస్తూనే ఇంకా కొంతమంది దాని మీద లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్న పెద్ద మనిషి నోటితో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా వినడానికి కూడా అసహ్యంగా ఉండేలా మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో మామూలుగా 4 గోడల మధ్య ఎవరు లేనప్పుడు మాట్లాడటం అంటే వేరు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదంటూ ఆయన మాట్లాడే విధానం అట్లా ఉంది. ఇంకో పక్క బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణలో 1000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిని కబ్జా చేస్తే పల్లెత్తి మాట మాట్లాడని ఈ తెలంగాణ అద్దె మనుషులు, ఆయన నిలవరించలేని, ప్రశ్నించలేని వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద పడి ఇప్పటికీ విషప్రచారం చేస్తూనే ఉన్నారు. వీళ్ళ వ్యాఖ్యల్ని బ్రహ్మనాయుడు గురించి మాట్లాడని తెలంగాణ నాయకుల గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఎర్నలిస్టులు అనాలేమోనండి. ఎర్నలిస్టులు కదా, ఎర్న్ చేసుకుంటూ మాట్లాడేవాళ్ళు అనమాట. అంటే మీరు మాటలకి ఒకప్పుడు మీరు పద్యాలు చెప్పినా, కవిత్వం చెప్పినా లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు వేరే పార్టీ వాళ్ళని బూతులు తిడితే మీకు పేటీఎంలు పేమెంట్, వీళ్ళని ఎర్నలిస్టులు అనాలి. అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి గతంలో ఇదే చంద్రబాబు నాయుడిని పొగిడిన నోరు, ఇదే పవన్ కళ్యాణ్ని పొగిడిన నోరు, తెలుగుదేశం ఆఫీస్కి వచ్చి ఇక్కడ లబ్ధి పొందిన మనుషులు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టుకుంటానంటే పర్మిషన్ ఇవ్వలేదు. సరే, ఒక ప్రొఫెసర్ మాట్లాడిన మాట మీద ఆయన ఒక మీటింగ్లో మాట్లాడితే దానికి మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏదో నిన్నగాక మొన్న కళ్ళు విప్పిన గుడ్లు కూడా వచ్చి, అంటే అంత చిన్నవాళ్ళని వాళ్ళు మాట్లాడటం. అసలు మీకు రాజకీయాలు తెలుసా? మీకు అసలు ఏం తెలుసు? ఎవరెవరు ఏ పార్టీల వాళ్ళు ఆంధ్ర వాళ్ళ దగ్గర ఎలా దోచుకున్నారు మీకు తెలుసా? మీ బీఆర్ఎస్ ఎక్కడి నుంచి పుట్టింది, కాంగ్రెస్లో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అవేమీ తెలుసుకోకుండా మీరు మాట్లాడి, అది కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది, మీకు ఎంత పేటీఎంలైనా మీరు ఎంత డబ్బులు ఇస్తున్నా మీ నాలుకకి అది సిగ్గుగా అనిపిస్తుంది. సోయ ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేకుండా మాట్లాడుతున్నారా, ఎక్కువ మాట్లాడుతున్నారా కూడా తెలియట్లేదు. అంటే డబ్బులు ఎక్కువైపోయి మాట్లాడుతున్నారు సార్, డబ్బులు ఎక్కువైపోయి మాట్లాడుతున్నారు. నేను అంటున్నది అది. ముందు ప్రొఫెసర్ మాట్లాడింది పచ్చి బూత్ అని తప్పండి, మాట్లాడకూడదు. ఆయన ఆ వయసుకి ఆ తరహా మనిషికి మేధావిని అనుకున్న ఆయన అట్లా మాట్లాడకూడదు. సరే మాట్లాడాడు, నోరు జారాడు, తప్పు సరిదిద్దుకున్నాడు, అయిపోయింది. దాన్ని రచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ప్రెస్ మీట్ ఇప్పుడు మరి ఎవడు బెదిరించాడో మనకు తెలియదు ఈ ప్రొఫెసర్ని. మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందో ఆయనే చెప్పాడుగా. నాకు ఫోన్ పోలీసులు కనీసం మెసేజ్ కూడా చేయలేదు, ఇప్పుడు కాల్ చేయలేదని కూడా ఆయనే చెప్పాడు. అదే అంటున్నా. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పంపించిన స్క్రిప్ట్ ప్రకారం మళ్ళీ మొదలు పెట్టారు డ్రామాలు. అంతే, దాంట్లో భాగంగా కాంగ్రెస్ కూడా ఉందేమో సార్. కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన వెధవ అంటూ పవన్ కళ్యాణ్ అనడం మూలంగా ఇది రాజుకుంది. ఆయన దానికి సమాధానంగా నీ అయ్యే ఇది ఎవడ జాగిరి కాదు, నేను వస్తానంటూ ఆయన మాట్లాడాడు. మీరు వ్యక్తిగతంగా తిట్టి నీ అయ్య జాగీరా అని అతన్ని అడిగాడు, దానికి అందరూ ఎందుకు లెక్క పెడతారు? వీళ్ళెందుకు అంటే వాళ్ళు విమర్శించింది తిట్టిన బూతులు కనపడనివ్వకుండా ఒక పవన్ కళ్యాణుడే నీ జాగిరా అన్నాడు అంటున్నాడు. అంటే కాదు సార్, ఇవన్నీ నోర్లు నొక్కేయడానికి, ఆ ఒక్క మాటతోటి వీళ్ళవన్నీ తప్పులు కప్పిపెట్టుకుని జనాన్ని రెచ్చగొట్టడానికి. అంటే వినే జనం ఇంకా అమాయకులని వీళ్ళు భ్రమపడుతున్నట్టున్నారు. అది ఇంకొకటి గద్దర్ విషయం తీసుకొచ్చారు. గద్దర్కి ఎందుకు ఇచ్చావు నువ్వు, అబద్ధాలు చెప్తున్నావంటే ఒక్కసారి గద్దర్ ఇంటర్వ్యూలు అన్నీ వినమనండి. గద్దర్ ఏం చెప్పాడు? 2001లోనే ఎప్పుడో పరిచయం అయ్యారు. గద్దరు చిరంజీవి గారి ఇంటికి వెళ్తే చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఫోన్ చేస్తే గద్దర్ అని వచ్చారు, నీతో మాట్లాడాలనుకుంటున్నారంటే పరిగెట్టుకుని వెళ్ళాను,
ఆ రోజు నుంచి మా బంధం బలపడింది. నన్ను తమ్మి అనేవాడు, నేను అన్న అనేవాడిని. గద్దర్ ఏం చెప్పాడు తెలుసా అండి, నాకు డబ్బులు కావాలంటే నేను నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ జేబులో చేయి పెట్టి ఎంత ఉంటే అంత తీసుకునేవాడిని. మీరు ఇంకా పవన్ కళ్యాణ్ అన్నారు, ఆయన అయితే వాడి జేబులో చేపెట్టి వాడు, నేను ఇంకా మర్యాదగా చెప్పాను, స్వతంత్రంగా మాట్లాడారు, వాడి జేబులో నేను చేయి పెట్టి తీసుకునేవాడిని అన్నారండి. ఎన్నిసార్లు తీసుకున్నానో అన్నాడు ఆయన. అది ఆయన స్పష్టంగా వీడియోలో చెప్పారు. అది కూడా మీరు ఏమైనా దాన్ని కూడా ఏమైనా మార్ఫింగ్ చేసేస్తారా? ఇంకా ఎన్ని చెప్పాడు ఆయన, మంచి మాటలు చెప్పాడు ఆయన. మీరెవరు మధ్యలో? అదేంటి ఖుషి సినిమానా ఏ సినిమాలో ఒక పాట నాకు నచ్చింది, భారతమాతకి సంకెళ్ళు వేయడం అని, అక్కడి నుంచి వాళ్ళకి నచ్చి వాళ్ళు కలిసి ప్రయాణించారు. రెండోది కారు కొనిచ్చానన్నాడు ఈయన. మీకేంటి నొప్పి? ఎందుకు వీళ్ళకెందుకు బాధ? మీరు ఎలాగా చేయలేదు. తెలంగాణ వాసులు ఎవరైనా లేదా తెలంగాణ వాదులు ఎవరైనా ఆయనకు అవసరానికి డబ్బు ఇచ్చారా? మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆయన వెళ్ళడం తప్పేం కాదు. ఆయన కేసీఆర్ గారు గేటు బయట 1-2 గంటల కూర్చోబెడితే ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు? మరి కూర్చోబెట్టాడు కదా 2 గంటల 3 గంటల లోపల రానివ్వకుండా కూర్చోబెట్టారు. కూర్చోబెడితేనే కదా పాపం ఆయన అవమానపరిచారని ఈయన గద్దర్ అవార్డ్స్ పెట్టారు. అది పక్కకు పెట్టండి. నేను అడిగేది, ఎవరైనా డబ్బులు ఇచ్చారు ఆయనకి బుల్లెట్లు దిగాయి, నేను నడవలేకపోతున్నా, ఆటోలో వెళ్ళలేకపోతున్నానంటే ఈయన కారు కొనిస్తే మీకేంటి నొప్పి? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ దగ్గర దోచుకున్న వాళ్ళు నోర్లు మూసుకుని ఉండండి, దోచుకోని వాళ్ళు మాట్లాడండి, తప్పులేదు. కానీ తప్పు మాట్లాడితే మాట్లాడండి తప్ప బూతులు మాట్లాడితే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు అసలు జర్నలిస్ట్లా? వీళ్ళు ఇంక మీద ఇది తీసేయాలి. ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఉనికి కోల్పోయి ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా అవాకులు చవాకులు పెడుతున్నారు అనుకోవచ్చు. ఒక నిమిషం దానికే వస్తున్నాను సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మరి మీరు ఆంధ్ర పత్రికల్లో పనిచేశారుగా, ఇవాళ కూడా ఆంధ్ర వాళ్ళదే మీడియా అంటారు, మరి మీరు పెట్టుకోండి, ఎవడొద్దన్నాడు? మీరెందుకు పెట్టుకోవట్లా? ఆయన పెట్టినట్టున్నాడుగా. ఆయన ఏదో పెట్టాడు, అది కాదండి పెట్టేది. ఇవాళ ఏమైందో మనకు తెలీదు. అసలు మామూలుగా అడుగుతున్నాను నేను. ఇక్కడ ఇవాళ కూడా ఆంధ్రావే అంటే మరి మీరందరూ ఎందుకు నడుపుకోవట్లేదు? నేను అడుగుతున్నది అది. సో మొత్తం మీద ఇవాళ మీరు అన్నట్టుగా ఇవాళ ఉనికి కోల్పోతున్న తెలంగాణ వాదాన్ని తెర మీదకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ కష్టంగా చేసుకుంటున్నారు. అంటే తెలంగాణ వాదం కంటే కూడా వీళ్ళ స్వప్రయోజనాలు కాపాడు. అంతే సార్, తెలంగాణ వాదం అంటే ఇవాళ తెలంగాణ వచ్చాక నలుగురు ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళీ దాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ బూతులు మాట్లాడకుండా చెప్పకుండా పవన్ కళ్యాణ్ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న పట్టుకుని దాన్ని చెలువులు పరువులు చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను సంకెక్కనని తెలంగాణ అంటుంది, నన్ను దింపేశారు, మీరు నన్ను పడేశారు పక్కకి, ఇంకా మీ పని అయిపోయిందని చెప్తోంది. వాళ్ళు ఆ తెలంగాణ పదం పట్టుకుని కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలాగ మళ్ళా పవర్లోకి రావాలని చూస్తున్నారు. దానికి తెలంగాణని ఒక ఆలంబన చేసుకోవడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఒక విక్టిమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక బ్రహ్మనాయుడు అన్నారు మీరు, బొల్లా బ్రహ్మనాయుడిని ఇవాళ కాంచీపురంలో అరెస్ట్ చేశారు తమిళనాడులో. అతనికి బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. అయితే నేను అడిగేది ఏంటంటే, ఒక మామూలు సభ 2000 మందితో సంధ్యా కన్వెన్షన్లో ఆయన పెట్టుకుంటానంటే మీకు ఏదో శాంతి భద్రతలకి భంగం వస్తుంది, అది మరొకటి వస్తుంది అన్నారు కదా. మరి ఇవాళ బొల్లా బ్రహ్మనాయుడు అనే ఒక వైసీపీకి చెందిన వ్యక్తి 1000 కోట్ల విలువైన గండిపేట చెరువులో భూములు కబ్జా చేసి జీవోలు మార్పిస్తే, ఫోర్జరీ సంతకాలు చేస్తే మరి తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఏమైపోయారు? మరి మొన్న ఒక ముఠ కోడి చెరువు అని చెప్పి కోడి చెరువు అని భూముల మీద హడావుడి చేశారు కదా. బ్రహ్మనాయుడు 1000 కోట్ల రూపాయలు పైగా భూమిని అది కూడా ఈయన కొనుక్కున్నాడు సార్, కష్టపడి కొనుక్కుంది. అది ఈయన కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కుంటే. బ్రహ్మనాయుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నా వీళ్ళు నోళ్ళు పెగలవు. ఇప్పుడు మాట్లాడమనండి, ఇప్పుడు అడగమనండి. జగన్మోహన్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో కాలు పెట్టడానికి వీల్లేదు, నీ అనుచరులు కాలు పెట్టడానికి వీల్లేదు, మీ వైసీపీ వాళ్ళు కాలు పెట్టడానికి వీల్లేదని మాట్లాడమనండి. ఇవాళ కవితను మాట్లాడమనండి, మూతిపళ్ళు రాలుతాయి అనమనండి, మూతిపళ్ళు రాలుతాయి అనమనండి. ఇవాళ నువ్వు ఎలా వస్తావో చూస్తా బిడ్డ అనమనండి. ఇవాళ ఎందుకనరు? మీ తెలంగాణ చెరువు అది, గండిపేట మీ తెలంగాణ చెరువు అది. మరి ఎందుకు ఇవాళ నోళ్ళు పెగలట్లేదు? ఇవాళ మాట్లాడాలి సీనియర్ జర్నలిస్టులు, ఈ రౌండ్ టేబుల్లో పాల్గొన్న పెద్ద మనుషులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ మాట్లాడమనండి. కాబట్టి ఎప్పుడైనా సరేనండి, మనం 1000 చూపిస్తే 3000 చూపిస్తాయి. మీరేదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది. ఇవాళ ఏమైంది? ఇవాళ సిపిఎం కూడా వెనక్కి వెళ్ళింది, కాంగ్రెస్ కూడా ఇక్కడితో వదిలేద్దామంది.
కానీ మీరే పట్టుకుని పాకులాడుతున్నారు. అంటే మీకు స్వప్రయోజనం కోసం మీకు ఒక అవకాశం దొరికింది, ఒక అంశం దొరికింది, దాన్ని ఎంత తెగేదాకా లాగాలో అంత లాగుతున్నారు. కానీ ఫైనల్గా ఫలితం మాత్రం పవన్ కళ్యాణ్కే వస్తుంది. ఉనికిని కాపాడుకోవడానికి కొంతమంది జర్నలిస్టులు చేసిన ప్రయత్నం, పవన్ కళ్యాణ్ విమర్శనలో భాగంగా చేసే అనవసరపు ప్రెస్ మీట్లు, వాటిని ఖండిస్తూ బొల్లా బ్రహ్మనాయుడు 1000 కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ గడ్డని ఆక్రమించుకుని కబ్జా చేసి దొంగ సంతకాలతో అమ్ముకునే ప్రయత్నం చేస్తే పెగలేని నోళ్ళు కష్టపడి పవన్ కళ్యాణ్ కొనుక్కున్న పొలం గురించి చిలువలు పలుగా వీడియోలు చేయడం దారుణం అంటూ బ్రహ్మనాయుడిని ప్రశ్నించలేని సీనియర్ జర్నలిస్టులైనా జర్నలిస్టులైనా నోరు మూసుకుంటే మంచిదంటూ విశ్లేషించిన వడ్లమని కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.